రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కూకట్పల్లి డ్రగ్స్ కేసులో ఇద్దరు ఏపీ పోలీసులను అరెస్ట్ చేశారు. తిరుపతిలో టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ గుణశేఖర్ ను కూకట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. గుణశేఖర్ తో పాటు హెడ్ కానిస్టేబుల్ రామచంద్రని కూడా అరెస్ట్ చేశారు. ఎఫిడ్రిన్ డ్రగ్ ను కానిస్టేబుల్ గుణశేఖర్ కు ఎవరు సప్లై చేస్తున్నారనే దానిపై పోలీసులు ప్రస్తుతం విచారణ జరపనున్నారు. ఎఫిడ్రిన్ లో కొకైన్ కలిపి డ్రగ్స్ విక్రయంపై ఆరా తీయనున్నారు. ఇప్పటికే రిమాండ్ లో ఉన్న 5 నిందితులను కస్టడీకి తీసుకుని విచారణ చేయనున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు మరిన్ని అప్డేట్స్ అందించడానికి. సురేష్, ఏదైతే చూస్తున్నాం కానిస్టేబుల్ అలాగే పోలీసులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది, ఎలా ఈ సంఘటన ఎలా బయటపడింది, మిగతా అప్డేట్స్ ఏంటి? కుకట్పల్లి పరిధిలో నిన్న దాదాపు 2 కోట్ల విలువైన కొకైన్ ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. 5 నిందితులని అరెస్ట్ చేసి రిమాండ్ కి కూడా తరలించారు. అందులో ఒక మహిళ కూడా ఉంది. వీరితో పాటు ఏపీకి చెందిన కానిస్టేబుల్ తిరుపతి టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్ లో పనిచేసినటువంటి గుణశేఖర్ తో పాటు హెడ్ కానిస్టేబుల్ రామచందర్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీరిద్దరే ఇక్కడ డ్రగ్స్ తీసుకువచ్చి వీరికి ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న వారికి అందించారని చెప్పేసి నిందితులు సమాచారం అందించడంతోనే వారిద్దరిని ఈ రోజు పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఏపీ నుంచి హైదరాబాద్ తీసుకొని వస్తున్నారు. రేపు కోర్టులో వీరిద్దరిని కూడా హాజరుపరచనున్నారు. అయితే ఇప్పటికే 5 నిందితులని రిమాండ్కి తరలించారు. వారిని కస్టడీ కోరుతూ కూడా పోలీసులు పిటిషన్ వేయడం జరిగింది. వారిని కస్టడీకి తీసుకొని ఇప్పుడు వీరిద్దరికి సంబంధించిన సమాచారం కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. అసలు వీరికి డ్రగ్స్ ఏ విధంగా వస్తున్నాయి, ఎక్కడి నుండి కొనుగోలు చేసి ఇక్కడ హైదరాబాద్ లో అమ్ముతున్నారు, అసలు ఎప్పటి నుండి హైదరాబాద్ కి డ్రగ్స్ సప్లై చేస్తున్నారు అనే దానిపైన పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. ఇక గుణశేఖర్ టాస్క్ ఫోర్స్ లో పనిచేస్తున్నారు కాబట్టి పాత నిందితులకు సంబంధించిన పరిచయంతోనే డ్రగ్స్ తీసుకొచ్చాడా లేదంటే ఇతర దేశాల నుంచి ఇతనికి ఎవరిదైనా ముఠాతో సంబంధాలు ఉన్నాయనే దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా ముంబై, గోవా నుంచి ఎక్కువగా తెలుగు రాష్ట్రాలకి డ్రగ్స్ వస్తున్నాయని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. వరుస దాడులు, నిఘా పెంచడంతో ఈ ముఠాకి సంబంధించిన గుట్టు రట్టయింది. దీంట్లో మొత్తం ఇప్పుడు 7 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఒక మహిళ కూడా ఈ కేసులో ఉంది. ఖచ్చితంగా వీరికి సంబంధించిన పూర్తి విచారణ జరిపి వీరి వెనకాల ఉన్నటువంటి ముఠా సభ్యులను కూడా అరెస్ట్ చేస్తామని చెప్పేసి కూడా సైబరాబాద్ పోలీసులు చెప్తున్నారు. ఇప్పుడు గుణశేఖర్ అదేవిధంగా రామచందర్ ని విచారిస్తే వీరికి ఎక్కడి నుండి డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్ లో విక్రయిస్తున్నారు, కస్టమర్లు ఎవరు, ఎప్పటి నుండి ఇక్కడ సప్లై చేస్తున్నారు, వాటికి సంబంధించిన పూర్తి ఆధారాలని పోలీసులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.